మనం అద్దంలో చూసుకుంటే మనకు కనిపించేదే మన పూర్తి రూపమా? అసలు మనమంటే ఏంటి? ఈ చర్మం, ఈ ఎముకల వెనుక ఇంకా ఏమైనా ఉందా? ప్రాచీన ఆధ్యాత్మిక బోధనల ప్రకారం మన ఉనికికి చాలా పొరలున్నాయి. రండి, ఈరోజు మన ఆత్మకున్న ఆ అద్భుతమైన 5 శరీరాల గురించి తెలుసుకుంటూ మన లోపలికి ఒక ప్రయాణం చేద్దాం. చాలామందికి వచ్చే సందేహమిదే, మనం కేవలం ఈ ఎముకలు, మాంసం మాత్రమేనా? వేల సంవత్సరాలుగా ఎంతోమంది మహానుభావులు ఈ ప్రశ్న గురించే ఆలోచించారు. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన కంటికి కనిపించే ఈ భౌతిక రూపానికి అవతలున్న అస్తిత్వపు పొరల గురించి తెలుసుకుందాం. మన ఈ అన్వేషణలో మనం మొదట మన 5 శరీరాల గురించి తెలుసుకుంటాం. తర్వాత భౌతిక, సూక్ష్మ శరీరాలు అంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత వీటన్నిటికీ మూలమైన కారణ శరీరం, దానికంటే ఉన్నతమైన శరీరాలు, చివరగా ఆత్మ యొక్క అసలైన స్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. ప్రతి అడుగు మనల్ని మన గురించే మరింత తెలుసుకునేలా చేస్తుంది. అంటే మనకు ఒకటే శరీరం కాదన్నమాట. 5 శరీరాలున్నాయి. ఠిక్ ఉల్లిపాయ పొరల్లాగా, ఒకటి లోపలొకటి. బయట ఉన్న పొర చాలా స్థూలంగా, అంటే బరువుగా ఉంటుంది. లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి పొర, అదే ప్రతి శరీరం మరింత సూక్ష్మంగా, మరింత తేలికగా, ఇంకా శక్తివంతంగా మారుతుంది. మనమిప్పుడు బయటి పొరముంచి మొదలుపెట్టి లోపలికి, కేంద్రం వైపు వెళ్దాం. సరే, మన ప్రయాణాన్ని మనందరికీ బాగా తెలిసిన వాటితోనే మొదలుపెడదాం. 1. మనం బ్రతికున్నప్పుడుండే ఈ భౌతిక శరీరం. 2. మరణం తరువాత ఆత్మ ప్రవేశించే సూక్ష్మ శరీరం. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మన స్థూల శరీరం, అంటే ఈ ఫిజికల్ బాడీ పంచభూతాలతో, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంతో తయారై ఉంటుంది కదా. అయితే మరణం తర్వాత ఏమవుతుందంటే ఆత్మ ఈ రెండింటినీ, అంటే బరువైన భూమిని, నీటిని వదిలేస్తుంది. అప్పుడేమైంది? చాలా తేలికైపోతుంది కదా. అగ్ని, వాయువు, ఆకాశంతో మాత్రమున్న సూక్ష్మ శరీరంలోకి వెళ్తుంది. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద బరువు దింపుకున్నట్టే. ఈ సూక్ష్మ శరీరం అదొక అద్భుతం. మన కంటికి కనిపడదు, కాని మన మైండ్, మన ఇంటలెక్ట్, మన జన్మజన్మల కర్మ రికార్డులు అన్నీ దీంట్లోనే స్టోరై ఉంటాయి. మన కర్మల బరువు ఎంత తక్కువగా ఉంటే ఈ శరీరం అంత ఫాస్ట్గా, అంత తేలికగా ఉంటుందన్నమాట. అందుకే పూర్వకాలంలో ఋషులు తమ సంకల్ప బలంతో ఈ సూక్ష్మ శరీరంలో ఎక్కడికైనా క్షణాల్లో ప్రయాణించగలిగేవారు. మరి ఈ స్థూల శరీరం, ఈ సూక్ష్మ శరీరం, అసలు ఇవి ఎక్కడ్నుంచొస్తున్నాయి? వీటికి మూలమేంటి? అక్కడే మనకు పరిచయమవుతుంది మన ఉనికికి అసలైన బ్లూప్రింట్, అదే కారణ శరీరం. కారణ శరీరం పేరులోనే ఉంది కదా, కారణం. దేనికి కారణం? మన ఉనికికే కారణం. మన లోపల పుట్టే కోరికలు, మన ఆలోచనలు, మన కర్మలు, ఇవన్నీ కలిసి ఒక బీజంలాగా ఏర్పడతాయి. ఆ బీజమే ఈ కారణ శరీరం. దీన్నుంచే మిగతా శరీరాలు పుడతాయి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఫస్ట్ మన కోరికలు, కర్ములనుంచి కారణ శరీరం, అంటే ఆ బ్లూప్రింట్ రెడీ అవుతుంది. ఆ బ్లూప్రింట్ నుంచి సూక్ష్మ శరీరం వస్తుంది. ఆ తర్వాత ఆ సూక్ష్మ శరీరం నుంచి మనకు కనపడే ఈ ఫిజికల్ బాడీ, అదే స్థూల శరీరం వస్తుంది. చూసారా, అంతా మన లోపలి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు కంటికి కనపడని ఈ కారణ శరీరాన్ని ఎలా ఊహించుకోవాలి? ప్రాచీన గ్రంథాల్లో దీనికొక అద్భుతమైన వర్ణన ఉంది. ఎలా ఉంటుందంటే మెడ నుండి నాభి వరకు ఒక సన్నని వెండి గొలుసులాంటి కాంతిలా ఉంటుందట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అయితే మన ప్రయాణం ఇక్కడతో అయిపోలేదు. ఈ కారణ శరీరం కన్నా కూడా ఇంకా సూక్ష్మమైన, ఇంకా పవర్ఫుల్ శరీరాలున్నాయి. పదండి, ఇంకాస్త లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం ఇంకా ఉన్నతమైన స్థితులకు వెళ్తున్నాం. కారణ శరీరం ఆకాశతత్వంతో విష్ణుపురిలో ఉంటే, దానికన్నా సూక్ష్మమైనది మహాకారణ శరీరం. ఇది ఏకంగా 3 పరంతత్వాలతో, అంటే యూనివర్స్ క్రియేషన్కి మూలమైన శక్తులతో శివపురిలో ఉంటుంది. ఇక అన్నిటికంటే ఉన్నతమైనది పరం మహాకారణ శరీరం. ఇది ప్యూర్ డివైన్ లైట్, పరం ప్రకాశంతో ఉంటుంది. ఇది నిరాకార స్థితికి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉందన్నమాట. ప్రతి స్టెప్లో మనం మరింత ప్యూర్ అవుతూ వెళ్తున్నాం. మనం తెలుసుకుంటున్న ఈ ప్రయాణంలో ఉన్న అసలు సీక్రెట్ ఇదే. శరీరం ఎంత సూక్ష్మంగా, తేలికగా మారితే ఆత్మ అంత పవర్ఫుల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బరువు తగ్గించుకోవాలి. ఏ బరువు? కోరికలు, కర్మల బరువు. అప్పుడు మన ఆత్మ లైట్లాగా ప్రకాశిస్తుంది. సరే,
ఇన్ని పొరలు దాటుకుంటూ మనమిప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. అన్ని శరీరాలను దాటిన తర్వాత ఆత్మ అసలు రూపం ఎలా ఉంటుంది? ఈ పరం మహాకారణ శరీరం ఎందుకంత స్పెషల్ అంటే ఇదే ఆత్మకున్న చివరి కవచం, ఒక కాంతితో చేసిన లాస్ట్ లేయర్ అన్నమాట. ఈ కాంతిని కూడా దాటితేనే ఆత్మ తన అసలైన రూపంలోకి, తన నిజ స్వరూపంలోకి వెళ్తుంది. ఇదొక గేట్వే లాంటిది. ఇక ఫైనల్ డెస్టినేషన్ ఇదే. ఇక్కడ రూపం ఉండదు, అందుకే నిరాకారం. ఏ క్వాలిటీసు గుణాలు ఉండవు, అందుకే నిర్గుణం. శరీరం లేదు, కనీసం మనసు కూడా లేదు. ఒక స్వచ్ఛమైన బీజంలాంటి స్థితి. అన్నింటినీ వదిలేశాక మిగిలే ఆ ప్యూరెస్ట్ ఎసెన్స్, అదే ఆత్మ. ఇంత అద్భుతమైన విషయం తెలుసుకున్నాం కదా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన ప్రతి ఆలోచన, మన ప్రతి కోరిక మన శరీరాలను నిర్మిస్తున్నాయి అని అర్థమైంది. అయితే ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈరోజు, ఈ క్షణం మనం ఏ శరీరాన్ని నిర్మించుకుంటున్నాం? మనల్ని బంధించే గోడలనా, లేక మనల్ని స్వేచ్ఛగా ఎగిరేలా చేసే రెక్కలనా? ఆలోచించండి.